వేదాంతం పరిచయం పరిభాష. ఆత్మానాత్మ వివేకం. పదార్థం కాని చైతన్యం ఆత్మ. పదార్థంతో కూడిన శరీరత్రయం అనాత్మ. వేదాంతంలో మొట్టమొదటి అడుగు ఆత్మ అనాత్మల వివేకం. అనాత్మ స్థాయిలో 3 శరీరాలున్నాయని, ఆత్మ అనే అంశం ఒకటి ఉందని, నేను అనే వ్యక్తిని పదార్థ అనాత్మ, పదార్థం కాని ఆత్మల మిశ్రమమని తెలుసుకోవాలి. అందుకని జడ అచేతన అంశగా భావించుకునే బదులు మన దృష్టిని చేతన అంశ అంటే సచ్చిదానంద ఆత్మ వైపుకు మళ్లించాలి. అనాత్మ అభిమాన త్యాగం చేసి ఆత్మ అభిమాన నిష్టలో ఉండాలి. ఇలా ఆలోచనలను మార్చడానికి గొప్ప సాధన కావాలి. మనం నేను శరీరాన్ని అనే భావనలో ఏళ్ల తరబడి కూరుకుపోయాం. నేను జడమైన శరీరాన్ని కాదు, నేను చేతనవంతమైన ఆత్మను అని చెబుతోంది శాస్త్రం. అంటే చైతన్యం అంటే ఆత్మ, ఆత్మ అంటే నేను, 3 పదాలు ఒకటే. కాబట్టి అంతకు ముందు చూసిన చైతన్యం లక్షణాన్ని ఇప్పుడు నా పదంతో మళ్ళీ చెప్పుకోవచ్చు. నేను శరీరంలో ఒక భాగం గాని, లక్షణం గాని, దాని నుంచి ఉత్పత్తి చెందిన వస్తువుని గాని కాదు. నేను స్వతంత్ర వస్తువును. నేను శరీరమంతటా వ్యాపించి దాన్ని ప్రకాశింపజేస్తాను. నేను శరీరం సరిహద్దులకే పరిమితం కాలేదు. నేను శరీరం నాశనమైతే నాశనం కాను. శరీర పతనాంతరం కూడా నేను ఉంటాను. నేను శరీరం లేకపోయినా ఉంటాను, కానీ తెలియను. నన్ను ప్రతిబింబింపజేసే మాధ్యమం లేదు కాబట్టి నేను తెలియను. అంత మాత్రాన నేను లేనట్టు కాదు. చైతన్యం ఆత్మ, ఆత్మస్వరూపం నేను అని తెలుసుకున్నాం కాబట్టి నువ్వెవరు అంటే ఇలా వివరించవచ్చు. నేను సచ్చిదానంద ఆత్మను, చైతన్య స్వరూపుణ్ణి, గుణాలు లేనివాణ్ణి, నిత్యమైన వాణ్ణి, సత్యమైన వాణ్ణి, సర్వగతుడను, ఏకమైన వాణ్ణి. ఇది నా జన్మ హక్కు. ఇలా చెప్పగలగడానికి సాధన చేయాలి. ఇది సాధన చేస్తే వేదాంతం అతి త్వరలో నిష్ఠగా మారుతుంది.